ఎన్ని పంచాయతీలుగానే అటెండ్ అవుతావు చూడు. పిల్ల పాపలతో ఎంతమంది ఎండలో వెయిట్ చేస్తున్నారు. ఏమయ్యా, పంచాయతీకి రావాల్సిన వాళ్ళు అందరూ వచ్చారా? ఆ తర్వాత పరందామే రాలేదు, రామసుబ్బయ్య రాలేదు, వాడు రాలేదు, వీడు రాలేదు అన్న మాటే నాకు వినపడకూడదు. నాకు ఇలాంటి పంచాయతీలు 190 ఉన్నాయి. ఎవరైనా పెద్ద మనిషి వచ్చాడంటే టప్పని ఉపయోగించుకుని పంపించాలి. అర్థమైందా? పానికి మాల సాన్నాసి చెప్పించేరా. ఎందుకు రక్షించుకుంటావు? ఎవరు మిస్ అవ్వకూడదని నేను మాట అన్నా. ఎక్కువ మాట్లాడుతున్నావా? ఉండరా, నేను నీ ఒక్కడి కోసం ఇక్కడికి రాలేదురా, వీళ్ళందరి కోసం వచ్చా. ఏం నువ్వు మాట్లాడేది? తప్పకుండా కొంచెం లేట్ అయితే ప్రతివాడు నోరు చేసుకుంటాడు. తప్పకుండా. అరే అది బాలింత నాకేం తెలుసా? ఏదో నడువు నైస్ గా ఉంది కదా అని దగ్గరికి వెళ్ళి గిల్లాను. అంత మాత్రం మీరంతా పంచాయతీ పెట్టాలా? మీరు అసలు కడుపుగా అన్నం తిన్నారా, గడ్డి తిన్నారా? ఉండండి, తొందరపడద్దు. ఇస్త్రీ చేసిందా? రెడీగా ఉందన్నా. నువ్వు ఏడవద్దు రాస్కెల్. నువ్వు ఏడిస్తే నాకు ఎంత అవమానం తెలుసా? సరేనాయా, ఏదో ఆ అమ్మాయిని నడువు లైట్ గా గిల్లేందుకు నేను మీ వాడిని అనుకుని నన్ను క్షమించేసేయండి. చేసిందంతా చేసి నేను మీ వాడిని అంటావా? అన్నా ఏదో ఐరన్ బాడీ కాబట్టి ఇంతమంది కింద తట్టుకోగలిగాను. ఇంకొకడైతే చచ్చూరుకునేవాడు. మేమే తట్టుకోలేకపోయాం, మీరెలా తట్టుకున్నారన్నా? బాగా నోటెడ్ అయిపోయావురా. ఈ సాకుతో శుభ్రంగా ఎలక్షన్ లో నిలబడొచ్చురా. అవునరా, వీళ్ళ దగ్గర ఎన్నిసార్లు తన్నులు తిన్నాను రా. అదే సింపతితో వాళ్ళ నోట్లు అడుగుతాను, వాళ్ళు నన్ను సీఎం చేస్తారు, మీరు ఎమ్మెల్యేలు అయిపోతారు. పౌడర్ తగిలించు. చేసిన తప్పు ఒప్పుకుని తనలో తన ఏకైక నాయకుడు మళ్ళీ పంచాయతీలో కలుద్దాం. కాబోయే ముఖ్యమంత్రి, కాబోయే ప్రధానమంత్రి, కాబోయే రాష్ట్రపతి. ఆగండి. ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒకటి అడగాలంటే, భయపడకుండా రోజు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎన్నో పంచాయతీలకు వెళ్తున్నారు. కానీ మీ ఇంటికి మీరు వెళ్ళేటప్పుడు దొడ్డిగుమ్మ నుంచి వెళ్లాల్సిన కర్మేంటి? అక్కడ మన లెవెల్ పడిపోవట్లా? దానికి ఒక కారణం ఉందిరా. అటు ముందుకెళ్తే మీసాలుడు మా మా ఉన్నాడు, వాడి గోల్ ఎక్కువైపోయింది. నేను స్ట్రైట్ గా లోపలికి వెళ్తుంటే మధ్య లోపల నన్ను ఏదో క్వశ్చన్ అడుగుతాడు. దానికి మన కోపం వస్తుంది, దాంతో క్రిమినల్ గా ఆలోచిస్తాం. కాపురం చెడిపోద్ది. అవసరమా? మీ బుర్రన్నా. అరే దేనికైనా ముందు చూపు ఉండాలరా, తెలుసుకో. మీరు ఎక్కడికి రా? నో, మన ఫ్రెండ్షిప్ పంచాయతీ వరకే. లోపలికి వచ్చి మొహం కడుకొని టిఫిన్ చేసేంత సీన్ లేదు, తెలుసా? వెళ్ళండి. నీకు విషయం తెలుసా? తప్పకుండా ఎలా తెలుస్తుందిరా? పోయా బుద్ధి తక్కువ కొట్టాను. అన్నా కదరా కొట్టి చెప్పరా? చెప్పకపోతే టెన్షన్ తో చస్తాను రా. అరే ఇంత ముందులాగే అన్నాన్ని మొదలు పెట్టరా. సరే చావు. ఏంటంటే అన్నా, మీ మామ కొత్తగా రైస్ మిల్ కడుతున్నారు కదా? అవును. దానికి మీ పేరు పెట్టకుండా ఇంకెవరి పేరో పెట్టాలనుకుంటున్నారన్నా? పంచాయతీకి పిలిచారే, ఇది అమ్మాయి పేరు. నిలవేణి, ఇది కరెక్ట్. ఎలా నిలవేణి ఏంటే పిలుస్తుంటే వినపట్టలేదా నీకు? లక్షణంగా నీలవేణి వినపడింది, మంగమ్మ అన్నారే అది వినపడింది. ఆ మ్యాటర్ నీకు అనవసరం. నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పు. నేనెవరిని? నా పిల్లలకి అబ్బా. నీకేమవుతాను? మొగుడు. మీ నాన్నకేమవుతాను? నల్లుడు. పెద్దలుడు అన్నాను. తెలుసు కదా, నీ పిల్లలకి నాన్ని, నీకు మొగుడిని, మీ నాన్నకి పెద్దలుండి. ఈ 3 పోస్టులకి న్యాయం చేకూర్చాలని నేను చేస్తుంటే ఏదో రైస్ మిల్కి ఏం పేరు పెట్టాలని డిస్కషన్ చేస్తున్నారా? డిస్కషన్. అవును, అయితే ఏం చేయమంటారు? కొట్టానంటే మొహం చెట్టు అయిపోద్ది. అరే ఈ కుటుంబం కోసం బయటకెళ్లి ఎన్నో సమస్యల్ని ఎదుర్కొని ఎన్నో త్యాగాలు చేసి వస్తుంటే ఆఫ్టర్ ఆల్ రైస్ మిల్కి ఈ వెంకటస్వామి పేరు పెట్టలేరా మీరు? ఏంటమ్మా గొడవ? మాట్లాడుకుంటున్నా మావయ్య. ఏంటి పైనుంచి పిలిస్తే భయపడతా అనుకున్నాడా? మీసాలు పిలిస్తే మీ నాన్న బ్రహ్మనాడని ఫీలింగా? మళ్ళీ ఏంటమ్మా మాట్లాడుకుంటున్నావు మావయ్య. మాటికి పిలిస్తే భయపడతా అనుకున్నాడా? మెల్లిగా మాట్లాడండి. ఏంటి మెల్లిగా మాట్లాడదు? ఎందుకు మెల్లిగా? అలా మాట్లాడండి. మీ అందరినీ కట్టకట్టి కుమ్మలు పెడతాను, జాగ్రత్త. ఎలా కుమ్ముతారు? ఇప్పుడు పంచాయతీలో మిమ్మల్ని కుమ్మేరే ఆ టైపులోనా? ఆ న్యూస్ కూడా వచ్చేసిందండి దగ్గరికి. ఈ న్యూస్ మాత్రమే కాదు, ఇంకో న్యూస్ కూడా వచ్చింది. పిల్లలు ఇటు రండి. మీ నాన్నని ఎవరెవరు కొట్టలేదు? వీళ్ళు పిల్లలు కాదు, పిశాచాలు. మీ పిల్లలు నీలాగే ఉంటారు. రైస్ మిల్కి నా పేరు పెడతారా లేదా? సమాధానం చెప్పు. పెట్టరు. నిలవేణి కింద గొడవ వెంకట గొడవ పెట్టాయా? మాట్లాడుతుంది క్లియర్ గా వినపడుతుంది కదా. ఏంటమ్మాటో అన్ని నీకే చెప్పాలి. మీసాలు పెంచేసుకోగానే అందరినీ భయపెడతాడు. చూడు, నేను మీసాలు పెంచుకొని వస్తాను. అయ్యో ఆ విషయంలో ఏదో బాగా చంపేస్తారేమో. తీసుకోండి స్వామి. ఏంటమ్మా అల్లుడు గారు ఏదో అరుస్తున్నారు? ఉండేగోలే నాన్న. నాయుడు గారు
ఏంటి స్వామి? వైష్ణవి భర్త ఎక్కడ పనిచేస్తుంటాడు? బొంబాయిలో కార్ల కంపెనీలో పనిచేస్తున్నారు స్వామి. ఏమండి మన చిన్నలుడి జాతకం కూడా చూపిద్దాం. ఏ స్వామి, ఇది మా చిన్నలుడు గారి జాతకం అండి. నాయుడు గారు, స్వామి. వైష్ణవికి జాతకం చూపించాకే పెళ్లి చేశారుగా? అవును స్వామి. ఓహో, అలాగడిగారేంటి? ఏం లేదు. ఆయ్ జాతకం ప్రకారం ఆయ్. మీ అల్లుడికి 2 భార్యలు ఉండాలి. ఏంటి స్వామి అంత మాట అనేశారు? ఉన్న విషయం చెప్పాను. లీనా, where is వైష్ణవి? వాడు ఊరికి వదిలిపెట్టను. అసలు వాడి Oh, good news. అమెరికాలో జరగబోయే డిజైనర్స్ మీట్ కి కంపెనీ రిప్రజెంటేటివ్ నన్నే పంపిస్తున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం, ఏ డాక్టర్ నన్ను బయటకు పంపించిందో వాడి ముందే మన స్పీచ్ ఎలా ఉంది? Yeah, yeah. కంగ్రాట్స్. ఒక్క నిమిషం వస్తాను. మనం అందరం ఇప్పుడు ఇక్కడ సమావేశమైంది ఎందుకంటే నా మొగుడేమో పని పాట లేకుండా పనికి రాకుండా పోయినా నా చెల్లెలి మొగుడు గారు, నా మరిది గారు అమెరికాలో పనిచేసేంత గొప్ప స్థాయికి ఎదిగారు. అందుకని మనమందరం కలిసి బొంబాయి వెళ్లి ఆయన గారిని ఫ్లైట్ ఎక్కించి సాగనంపి రావాలని మా నాన్న నిర్ణయించారు. ఎవరెవరు బొంబాయి వస్తారో చేతులెత్తండి. నేను ఇదేంట్రా చిన్నపిల్ల అవుతుంది? అవును, నువ్వెందుకు చేయొత్తావు? బొంబాయి బొంబాయి. ఇంటల్లుని నేనే చేయట్లేదు, నువ్వు చేయొత్తావురా? మర్యాదగా దించు, లేకపోతే తింటానికి చేయి ఉండదు. నాన్న, మా ఆయన మాత్రం చెయ్యట్లేదు, ఆయన్ని మాత్రం కట్ చేసి మిగతా అందరికీ టికెట్లు తెప్పించండి. తప్పు చేసావు కదన్నా. నేనేం తప్పు చేశాను రా? బొంబాయిలో ఉండే ఫిగర్లు హల్వాలా భలే ఉంటారన్నా. నీలాంటి దేశవాళీ క్యాండిడేట్ వాళ్ళ కంట్లో పడ్డాడే అనుకో, టపీమని పట్టుకెళ్ళిపోయి ఒక్కొక్కరింట్లో 5 రోజులు ఉంచుకుని ఆనందపడిపోతారన్నా. 5 రోజులా? ఏంట్రా నువ్వు అనేది? ముందు టికెట్ బుక్ చేయమని మిగతా మ్యాటర్ తర్వాత చెప్తాను. ఓకే, నేను చెప్తే వాల్యూ పొద్దుగా నువ్వే చెప్పు. చెప్పు. ఏ ప్రాబ్లం లేదు అన్నని కష్టపడి బతిమాలి ఒప్పించేశాను. వచ్చేస్తానన్నారు. ఇప్పుడు మీ అందరికీ సంతోషమేగా? తక్కువ లేదు. ఇప్పుడు ఆయన్ని బతిమాలి బామాలి తీసుకెళ్ళినా అక్కడ ఆయన చించేదేమీ లేదు. ఇక్కడే ఉండి పంచాయతీలు చూసుకోమని చెప్పండి. ఏంటే ఓ పెద్ద మనిషి బట్టతలోడు మన కుటుంబం మీద ఉన్న గౌరవంతో మాట్లాడుతుంటే ఆయన ఎదురెక్కించి మాట్లాడతావు నువ్వు? టికెట్ ఏమని చెప్పు. అయితే మీరు వస్తానంటారు. వస్తానని చెప్తున్నాను కదా, వేమను. సరే నాన్న, ఈయనకి ఓ టికెట్ తెప్పించండి. ముసలి దాన్ని మోసుకు రావడానికైనా ఉంటాడు. ముసల్దాన్ని మోయటానికి? ముసల్దే ఉందన్నా, ఈజీగా మోసేచ్చు. ముఖ్యమైన విషయం ఏంట్రా? బొంబాయిలో మనం దిగ్గానే మీ తోడళ్ళు అడిగి సపరేట్ గా నువ్వు రూమ్ వేయించుకో. అప్పుడే నువ్వు అనుకున్న డ్యూట్లు పాడుకోవచ్చు.